హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమృతం యమ్మీ టమ్మీ. ఈరోజు మనం డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం డ్రై ఫ్రూట్స్ని అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని సెలెక్ట్ చేసుకొని మీరు అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. డేట్స్ తీసుకున్నప్పుడు మనం డేట్స్ సీడ్లెస్ అయితే పర్లేదు, విత్ సీడ్ తీసుకునేలాగా ఉంటే అందులోని సీడ్ తీసేసి మనము మిక్సర్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్తో పాటు మనము వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇలా తీసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, పిస్తా కూడా వేసుకోవచ్చు. పిస్తా వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. నాకు దొరకలేదు, నేను వేయలేదు. ప్లస్ గసగసాలు కూడా మనం వేసుకోవాలి. ప్రతి ఒక్కటిని ఒకటి తర్వాత ఒకటి నెయ్యి వేసుకొని బాగా వేయించుకోవాలి. మరి ఎక్కువగా వేయించుకోకండి, నార్మల్గా వేయించుకొని ఒకటి తర్వాత ఒకటి పక్కకు తీసి పెట్టాలి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఒకదాని తర్వాత వేయించుకొని ఒక బోగాన్లోకి తీసేసుకోవాలి. నేను బాదం, గోడంబి మరియు వాల్నట్స్, డేట్స్, అంజీర్, నల్ల ద్రాక్ష, తెల్ల ద్రాక్ష ఇట్లాంటివన్నీ నేను తీసేసుకొని వేయించుకున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మీరు తీసుకొని వేయించేసుకోండి మంచిగా. ఈ వీడియోలో చూపించిన విధంగా డేట్స్ని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. డేట్స్ని ఇలా నెయ్యిలో వేయించుకునేటప్పుడే మనము గసగసాలు కూడా అందులో వేసి వేయించేసుకోవాలి. మనము గసగసాలను విడిగా వేస్తే మాడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలా దీంట్లో వేస్తే కొంచెం మంచిగా అతుక్కుంటాయి. ఇలా అన్నిటినీ బాగా కలిపేసేయాలి. డేట్స్ మనము పేస్ట్ చేసుకున్నాం కదా, అది అన్నిటికీ బాగా పట్టుకునేలాగా బాగా కలిపి మంచిగా ముద్ద కట్టేసుకోవాలి.
రౌండ్గా లడ్డూలాగా ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మంచిగా లడ్డు కట్టేసుకోవాలి. ఇంతే అండి, సింపుల్ అండ్ ఈజీగా డ్రై ఫ్రూట్ లడ్డూని ప్రిపేర్ చేసుకోవడం. మీరు కూడా ఇలానే సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోండి.